ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. హలో పిల్లలు, నిన్నెక్కడి వరకు చెప్పుకున్నాం మనం కథ? సీతారామ లక్ష్మణులు అయోధ్య నగరం నుంచి దండకారణ్యానికి బయలుదేరుతున్నారు. అవునా? 14 ఏళ్ళు అంటే 14 ఇయర్స్ పాటు వాళ్ళు అడవిలో ఉండాలి. ఆ అడవి పేరు దండకారణ్యం అన్నమాట. అరణ్యం అంటే అడవి, మీకు తెలుసు కదా. సరే, అయితే ఆ దండకారణ్యానికి వాళ్ళు స్టార్ట్ అవుతూ ఉంటే, బయలుదేరుతూ ఉంటే, అయోధ్యలో ఉన్న ప్రజలందరూ కూడా మేము మీతో పాటే వచ్చేస్తాం, రాముడు లేని అయోధ్య మాకు వద్దు అని వాళ్ళందరూ కూడా బయలుదేరిపోయారట. రాముడు చెప్పేట, వద్దు మీరు ఇక్కడే ఉండండి అని. అయినా వాళ్ళు వినలేదట. మొత్తం అందరూ కూడా సీతారామ లక్ష్మణుల వెనకాతలే బయలుదేరి వచ్చేస్తున్నారట. ఈ కైకి ఇలాంటి వరాలన్నీ అడిగింది, ఇలాంటి కైక మాకొద్దు, ఆ కైక ఒక్కతినే ఉండనివ్వండి, ఈ అయోధ్య నగరంలో మేము ఇక్కడ ఉండము, రాముడు లేని చోట మేము ఉండము అని వాళ్ళు కూడా వచ్చేస్తున్నారట. అలాగ సీతారామ లక్ష్మణులు వెనకాతలే వాళ్ళు నడుచుకుంటూ అలా వెళ్ళిపోతున్నారట. అలా కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఒక నది వచ్చిందట, తమసా నది. ఆ నది దగ్గరికి వచ్చేసరికి చీకటి పడిపోయింది. ఇంకా సరే అని అక్కడే ఆ నది ఒడ్డున రాత్రిపూట వాళ్ళందరూ అక్కడ పడుకున్నారట. సీతారామ లక్ష్మణులతో పాటు వెనకాతలు వచ్చిన జనాలందరూ కూడా ఆ నది ఒడ్డునే ఆగి అక్కడే రాత్రి పడుకున్నారట. నెక్స్ట్ రోజు మార్నింగే, మర్నాడు పొద్దున్నే రాముడు, సీత, లక్ష్మణుడు వీళ్ళు ముగ్గురు, మిగతా వాళ్ళు ఎవ్వరూ లేవకుండా వీళ్ళే ముందుగా లేచిపోయారు అనమాట. ఎర్లీ మార్నింగ్ సీతారామ లక్ష్మణులు ముగ్గురు లేచిపోయి వాళ్ళు ఏమనుకున్నారంటే, ప్రజలందరూ ఇంకా పడుకున్నారు, వాళ్ళెవ్వరూ లేవలేదు, వాళ్ళెవ్వరూ లేవకుండా మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, నది దాటి వెళ్ళిపోవాలి. ఎందుకంటే కొంచెం తెల్లవారిందా ఇంకా ప్రజలందరూ కూడా లేచిపోతారు, వాళ్ళు కూడా నిద్రలోంచి మనతో పాటు వస్తామంటారు, వాళ్ళకు కూడా కష్టము, ఎందుకు అలాగా రావడం అని చెప్పేసి వాళ్ళు ఏం చేశారంటే, ఇంకా ప్రజలందరూ పడుకొని ఉన్నారు కదా, సీతారామ లక్ష్మణులు ముగ్గురు ఆ తమసా నది దాటి అడవిలోకి వెళ్ళిపోయారు. బాగా తెల్లారిందిట. ఈ ప్రజలందరూ లేచి చూశారట. ఏరి సీతారామ లక్ష్మణులు ముగ్గురు కనిపించలేదు. వాళ్ళకి అర్థమైందనమాట, ఓహో రామచంద్రుడు మనని అయోధ్య తిరిగి వెళ్ళిపోమంటున్నాడు, అందుకే మనం వెనకాతల వస్తామన్నా వినకుండా మనకి తెలియకుండా వెళ్ళిపోయాడు. సరే ఇంకేం చేస్తాము అనుకొని వాళ్ళు చాలా బాధపడుతూ, చాలా దుఃఖిస్తూ అంటే ఏడుస్తూ అనమాట, చాలా బాధపడుతూ, చాలా దుఃఖిస్తూ తిరిగి మళ్ళీ వాళ్ళు అయోధ్య నగరానికి ఆ ప్రజలందరూ వెళ్ళిపోయారట. అయితే సీతారామ లక్ష్మణులు ముగ్గురు ఈ నది దాటి అడవిలోకి వెళ్ళిపోయారు కదా. వాళ్ళు అలా చాలా దూరం నడిచాక ఈ కోసల రాజ్యం కదా వీళ్ళది, ఆ కోసల రాజ్యం చివరికి వచ్చారు. అక్కడ కొంతమంది నిషాదులు ఉన్నారట. నిషధ రాజ్యం. ఎవరి నిషాదులు అంటే హంటర్స్ అనమాట. వాళ్ళు బోయేవాళ్ళు, హంటర్స్. వేటాడుతూ వాళ్ళు జీవనాన్ని గడుపుతూ ఉంటారు. ఆ నిషాద రాజు పేరు, వాళ్ళకు రాజు ఉంటారు కదా, వాళ్ళకు ఒక లీడరు, వాళ్ళకు హెడ్. ఆ నిషాద రాజు పేరు గుహుడు అనమాట. ఏం పేరు? గుహుడు. ఈ గుహుడు రాముడికి మంచి ఫ్రెండ్ అనమాట. సరేనా? అయితే రాముడు ఎప్పుడైతే ఈ నిషధ రాజ్యానికి వచ్చారో గుహుడికి తెలిసిందట. తెలిసి పరిగెట్టుకుంటూ వాళ్ళ జనాలందరితో కలిపి వచ్చి రాముడిని కౌగిలించుకున్నట్ట. కౌగిలించుకొని, రామ తెలిసింది ఇలా నువ్వు అడవికి వెళ్ళిపోతున్నావని, నువ్వు ఎందుకు, ఇది కూడా అడవే కదా, ఇక్కడే ఉండు, ఈ నిషధ రాజ్యంలోనే నువ్వు కూడా ఉండు, ఇది కూడా నీ రాజ్యమే, నువ్వు ఇక్కడే చక్కగా ఉండు అని చెప్పాడట. అంటే రాముడు అన్నట్ట, లేదు లేదు, నేను ఇంకా అడవిలోకే వెళ్ళాలి, అడవిలోనే నేను జీవించాలి, ఇక్కడ కాదు అని చెప్పేసి ఏమన్నట్ట, ఇవాళ రాత్రి కావాలంటే మీ దగ్గర ఉంటాను, రేపు పొద్దున్నే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అన్నట్ట. సరే, మర్నాడు మార్నింగే ఉదయాన్నే లేచి రాముడు, లక్ష్మణుడు, సీత ఇంకా అక్కడి నుంచి బయలుదేరదామని అనుకున్నారు. అయితే వాళ్ళు గంగా నది దాటాలన్నమాట. అక్కడ గంగా నదిని ఎలా దాటాలి?
అని వాళ్ళు చూస్తూ ఉండగా గుహుడు ఉన్నాడు కదా ఫ్రెండ్ ఆ నిషాదరాజు, అతను ఏం చేశాడంటే వాడు మనుషులకు చెప్పి ఒక మంచి పడవని తీసుకొచ్చాట. ఆ పడవనెక్కి సీతారామ లక్ష్మణులు గంగా నదిని దాటి అక్కడి నుంచి మళ్ళీ అడవిలోకి అలాగ ముందుకి నడుచుకొని వెళ్ళడం మొదలుపెట్టారట. అలా అడవిలో చాలా దూరం నడిచి 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 చివరికి రాత్రి అయింది కదా, మరి ఎక్కడ పడుకుంటారు పాపం వాళ్ళు? ఒక చెట్టు కింద పడుకున్నారట. మళ్ళీ మర్నాడు మార్నింగే లేచి ఉదయాన్నే లేచి అక్కడి నుంచి అలా బయలుదేరి వెళ్తూ 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 అలా చాలా దూరం వెళ్ళాక అక్కడ ఒక ఆశ్రమం కనిపించిందంట. ఆ ఆశ్రమం ఎవరిదో తెలుసా? భరద్వాజ మహర్షి ఆశ్రమం. అక్కడ ఆయన శిష్యులతో కలిపి ఆ ఆశ్రమంలో ఉంటున్నారు. ఈ భరద్వాజ మహర్షి ఆశ్రమానికి వాళ్ళు చేరుకున్నారనమాట. చేరుకొని ఆయనకి నమస్కరించారు. భరద్వాజుడు కూడా చాలా సంతోషించారట రామలక్ష్మణుల్ని చూసి. ఆయన అన్నారట, రామ ఇక్కడ చక్కగా ఉండండి నా ఆశ్రమంలో, మీరు ఈ 14 ఏళ్ళు ఈ 14 ఇయర్స్ మీకు ఏ ఇబ్బంది లేదు, నా ఆశ్రమంలోనే ఉండండి అన్నట్ట. చూసారా, అక్కడ గుహుడు అలాగే అన్నాడు రాముడితోటి, ఇప్పుడు భరద్వాజ మహర్షి కూడా అలాగే అంటున్నారు రాముడితోటి. ఎందుకంటే రాముడు మంచివాడు కాబట్టి, మంచి వాళ్ళని ఎప్పుడు కూడా మన దగ్గర ఉంచుకోవాలని మనం కూడా అలాగే అనుకుంటాం కదా. అలాగే భరద్వాజ మహర్షి కూడా అన్నట్ట. అంటే రాముడు అన్నట్ట, అలా కాదు మహర్షి, నేను ఇక్కడ ఉన్నానంటే అందరికీ తెలిసిపోతుంది నేను ఇక్కడ ఉన్నాను అని, అందరూ ఇక్కడికి వచ్చేస్తారు, అది నాకు ఇష్టం లేదు. అలా కాదు, మేము ఇంకా ఎక్కడైనా ఎవ్వరికీ తెలియకుండా కామ్గా ఉండే ప్లేస్లోని, మంచి ప్రశాంతమైన ప్రదేశంలోని మేము ఉండాలనుకుంటున్నాము. అలాంటి ప్రదేశం ఏమైనా ఉన్నదా? అలాంటి చోటు ఏదైనా ఉంటే మాకు చెప్పండి అన్నట్ట. అంటే భరద్వాజ మహర్షి అన్నట్ట, అయితే సరే రామా, ఇక్కడి నుంచి మీరు ఒక 20 మైళ్ళు అంటే 20 మైల్స్ మీరు ఇంకా అలా ముందుకు వెళ్తే అడవిలోని ఒక మంచి ప్రదేశం వస్తుంది, మంచి ప్లేస్ వస్తుంది. ఆ ప్లేస్ పేరు చిత్రకూట పర్వతం. ఓకేనా? చిత్రకూటం అని. ఆ చిత్రకూట పర్వతం దగ్గర చాలా అందంగా ఉంటుంది, చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఒకప్పుడు అక్కడ ఎందరో ఋషులు తపస్సు చేసుకున్నారు, అందుకే అక్కడ చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉంటుంది, ఎంతో అందంగా ఉంటుంది. మంచి మంచి అందమైన ఏనుగులు, నెమళ్ళు, జింకలు, ఇలాంటి కుందేళ్ళు ఇవన్నీ అక్కడ ఉంటాయి. అందమైన జలపాతాలు ఉంటాయి, నదులు ఉంటాయి. ఆ నదుల్లో తీయటి నీరు ఉంటుంది, మీకు బోళ్ళని పళ్ళు దొరుకుతాయి తినడానికి. కాబట్టి ఆ ప్రదేశం చాలా బాగుంటుంది, మీరు అక్కడికి వెళ్ళి ఉండొచ్చు ఆ చిత్రకూట పర్వతం మీద అని చెప్తారనమాట. సరే మహర్షి అని వాళ్ళు అక్కడ మహర్షికి నమస్కరించి భరద్వాజ మహర్షి ఆశ్రమం నుంచి బయలుదేరి ఆ చిత్రకూట పర్వతం వైపుకి అలా వెళ్తూ ఉంటారు. అలా కొంత దూరం ప్రయాణించాక మళ్ళీ ఇంకొకరి ఆశ్రమం కనిపిస్తుంది. ఎవరి ఆశ్రమమో తెలుసా? వాల్మీకి మహర్షి ఆశ్రమం. ఎవరి వాల్మీకి మహర్షి? మీ అందరికీ తెలుసు ఎవరు వాల్మీకి మహర్షి. ఆయనే కదా రామాయణాన్ని రాశారు. అప్పటికింకా రాయలేదు, ఇప్పటికింకా రాయలేదన్నమాట. ఆయన ఏంటి, ఒకప్పుడు దొంగ అని చెప్పాను కదా, ఆయన దొంగ నుంచి మహర్షిగా మారారనమాట. ఈ సమయానికల్లా అక్కడ ఆయన ఆశ్రమాన్ని నిర్మించుకొని శిష్యులతో కలిపి ఉంటున్నారు వాల్మీకి మహర్షి. ఆ ఆశ్రమం కూడా కనిపించిందిట. సీతారామ లక్ష్మణులు ఆ ఆశ్రమంలోకి వెళ్ళి వాల్మీకి మహర్షికి నమస్కరించి అక్కడ కొంతసేపు ఉండి మళ్ళీ అక్కడి నుంచి కూడా బయలుదేరి అలాగా కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఈ చిత్రకూట పర్వతానికి చేరుకున్నారట. ఎంతో అందంగా ఉందిట. భరద్వాజ మహర్షి చెప్పినట్టే ఆ చిత్రకూట పర్వతం సీతకి రాముడికి ఎంతో నచ్చిందిట. వెంటనే లక్ష్మణుడితో చెప్పేట రాముడు, లక్ష్మణ, ఇక్కడ మనం ఒక మంచి కుటీరం నిర్మించుకుందాం. కుటీరం అంటే హట్ లాంటిదన్నమాట. హట్ చక్కగా అక్కడ అడవిలో చెట్లు అవి ఉంటాయి కదా, ఆ చెట్ల కర్రలతో ఒక మంచి కుటీరాన్ని అంటే మంచి హట్ని లక్ష్మణుడు నిర్మిస్తాడు, అంటే బిల్డ్ చేస్తాడు. ఆ కుటీరంలో సీతారాములు సంతోషంగా
ఉంటారు. ఇదనమాట ఇవాల్టి కథలో మనం ఇక్కడ వరకు చెప్పుకుందాం. తర్వాత ఏమైంది అన్నది రేపటి కథలో మీకు చెప్తాను. అయితే మరి ఇప్పుడు క్వశ్చన్ అండ్ ఆన్సర్ టైం కదా. నిన్న 3 క్వశ్చన్స్ అడిగాను. మొదటి క్వశ్చన్ ఏంటి? ఫస్ట్ క్వశ్చన్, శివధనస్సుని ఎవరు ఎక్కుపెట్టారు? ఆన్సర్ రాముడు. సెకండ్ క్వశ్చన్, రామ లక్ష్మణ భరత శత్రుఘ్నుల భార్యలు ఎవరు? వాళ్ళ పేర్లు మీకు గుర్తున్నాయా? రాముడి భార్య సీత, లక్ష్మణుడి భార్య ఊర్మిళ, భరతుని భార్య మాండవి, శత్రుఘ్నుని భార్య స్తుతకీర్తి. ఇది ఆన్సర్. ఇక థర్డ్ క్వశ్చన్, విష్ణు ధనస్సు ఎవరి దగ్గర ఉంది? ఆన్సర్ పరశురాముడు. పరశురాముడే కదా రాముడికి విష్ణు ధనస్సునిచ్చి, ఏది ఈ ధనస్సు కూడా నువ్వు అందుకో, నాతో యుద్ధం చెయ్యి అని అంటారు. గుర్తున్నదా మీకు? శివధనస్సుని విరిచాక రామలక్ష్మణ భరత శత్రుఘ్నుల పెళ్ళి కూడా జరిగిన తర్వాత వాళ్ళు అయోధ్య తిరిగి వెళ్తున్నప్పుడు వస్తారు కదా పరశురాముడు, గుర్తున్నదా మీకు? అప్పుడు ఈ విష్ణు ధనస్సునే ఇస్తారు. సరే, మరి ఇవాళ 3 క్వశ్చన్స్ అడుగుతాను మిమ్మల్ని. ఫస్ట్ క్వశ్చన్, దశరథ మహారాజు గారు ఎవరిని యువరాజుగా పట్టాభిషేకం చేయాలనుకుంటారు? అది ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్, దశరథుడు కైకేయికి ఎన్ని వరాలని ఇస్తాడు? ఇక థర్డ్ క్వశ్చన్, కైకేయి దశరథ మహారాజు గారిని అడిగిన వరాలు ఏంటి? వీటికి సమాధానాలని రేపు చెప్తాను. సరేనా? రేపటి కథలో ఉంటాను పిల్లలు. మరి బాయ్.